హాయ్ అందరికీ నమస్తే. నా పేరు నజీర్. మనం ఈరోజు వర్క్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అండి. చాలామంది అయితే కొన్ని ప్రాపర్టీస్ గురించి అయితే అడిగారు మనల్ని. ఒక బ్యాంక్ మేనేజర్ గారు అయితే మనకి విద్యాధరపురంలో ఒక 200 గజాల గురించి అయితే అడిగారు. సో దాని గురించి ఈరోజు అయితే సెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. అట్లాగే కొన్ని ప్లేసెస్ గురించి అయితే అడుగుతున్నారండి. స్థలాల గురించి ఎక్కువ మంది అయితే సెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ నుంచి అడగడం అయితే జరుగుతుంది. ఎంక్వైరీస్ ఎక్కువైతే స్థలాల గురించి రావడం జరిగింది. సో ఇక్కడ ఈ దగ్గరలో ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటిని కవర్ చేసుకోవడానికి అయితే ఈరోజు అయితే వెళ్తున్నామండి. మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే కనుక ఒక 3 స్థలాలు అయితే రావడం జరిగింది. ఒకటి హెచ్ఓ కళ్యాణ మండపం దగ్గర బ్యాక్ సైడ్ ఒక స్థలం రావడం అయితే జరిగింది, భవానీపురం. అలాగే విద్యాధరపురంలో క్వారీ సెంటర్ దగ్గర ఒక స్థలం రావడం జరిగింది. అండ్ పైపుల్ రోడ్ దగ్గర అయితే ఒక స్థలం రావడం జరిగిందండి. సో అవి ఫైండ్ అవుట్ అయితే చేశారు మన టీమ్. సో అవి వీడియోస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఈరోజు. అట్లాగే ఒక ఇండిపెండెంట్ హౌస్ రెంటల్ వచ్చేది కావాలని అడుగుతున్నారు. సో ఒక 70,000 రూపాయలు రెంట్ వచ్చే ప్రాపర్టీ గురించి కూడా ఈరోజు అయితే మనం సర్చింగ్కి అయితే వెళ్తున్నామండి. ఒకటి ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర అయితే రావడం జరిగింది. అది ఇప్పుడు వీడియో అయితే పర్మిషన్ అడిగాను, పర్మిషన్ అయితే ఇచ్చారు. సో అది వీడియో తీసుకోవడానికి అయితే ప్రజెంట్ అయితే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర ఉన్న ప్రాపర్టీ. తర్వాత లో కాస్ట్ బడ్జెట్లో ఇటు మంగళగిరి అండ్ పెద్ద కాకాని వైపు అయితే అడుగుతున్నారు. అక్కడ ఒక రేకుల షెడ్ అయితే రావడం జరిగింది 19-20 ఆ రేంజ్లో. అది కూడా ఒకటి కవర్ చేసుకుంటాను టైమింగ్ని బట్టి. అట్లాగే రెంట్లో వచ్చే ప్రాపర్టీస్ ఏమున్నాయని కూడా కవర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మన టీం బెస్ట్ సంబంధించి ఈ నెలలో ఆప్షన్ సంబంధించి కొన్ని ప్రోడక్ట్ కూడా సెర్చ్ చేయడం అయితే జరిగింది. ఆ ప్రోడక్ట్ లిస్ట్ ఒకసారి ఇస్తారండి ఆరిఫ్ గారు? ఇందాక ఇచ్చారు కదా. సో ఆ ప్రోడక్ట్ లిస్ట్ కూడా చెప్తాను. అవి కూడా మేము బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే కనుక వీడియోస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఒకసారి అయితే ఆ ప్రోడక్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 22,50,000కి మనకి ఈ నెల 25వ తారీఖు అయితే ఒక ఫ్లాట్ అయితే రావడం జరుగుతుందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఏరియా వచ్చేసరికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తపేట అని రాశారు. సో కొత్తపేటలో ఎక్కడ ఉంది ఏంటనేది నేనైతే కనుక్కుంటాను. తర్వాత 18 లక్షలకి ఇంకోటి రావడం జరిగిందండి. విజయవాడ రూరల్ గుణదల వైపు వచ్చిన ఫ్లాట్ అయితే ఒకటి అడిగారు. అంటే ఎగ్జాక్ట్ ప్లేసెస్ అయితే చెప్పరండి వీళ్ళు. మనకేంటంటే ఏరియాస్ అని చెప్తారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏరియాస్ మారిపోతాయి. మన పడమట అని చెప్పారు. డైరెక్ట్ చూసుకుంటేనేమో అది అక్కడ మన రామలింగేశ్వర నగర్ దగ్గర ఉంది ప్రాపర్టీ. సో ఏంటంటే ఇవి సెర్చ్ చేసేదాకా కొంచెం టైం అయితే పడుతుంది. బట్ మనం ఏంటంటే బెస్ట్ అయితే తీసుకొని ఆ బెస్ట్ మనం చూస్తున్నాము. మన టీం కూడా ఏంటంటే ఆల్రెడీ వర్కింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం కూడా ప్లేసెస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకొని అన్ని రిఫర్ అయితే చేసి పెడతారండి. సో ఇంకోటి కూడా 18 లక్షల్లో అయితే ఉంది. ఏరియా చూసుకుంటే మాత్రం ఇది కూడా ఫ్లాటేనండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 2 వీలర్ పార్కింగ్, ప్రసాదం పాడులో రావడం జరిగింది. సో అది కూడా ఒకసారి అయితే మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. అది కూడా ఈ నెల ఆప్షన్కి అయితే ఉంది. ఇంకోటి కూడా 25వ తారీఖు అయితే ఉందండి, 27 లక్షలు. ఇది పోరంకిలో అయితే రావడం జరిగింది. సో ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మేము ఏంటంటే ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఈరోజు వర్క్ అయితే ఇదనమాట. సో మా టీం అందరం కూడా కాస్త డిఫరెంట్ లొకేషన్స్కి డిఫరెంట్స్కి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ అయితే మా టీం అందరూ కూడా వర్కింగ్ స్టార్ట్ చేశారు. ఒకసారి అందరినీ కూడా మా టీం పరిచయం చేస్తాను. సో ప్రజెంట్ ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న వాళ్ళందరూ మా టీం అనమాట. అటు నాని గారు మీకు కూర్చుంది అక్కడ. నాని గారు హాయ్ చెప్పండి. కెప్టెన్ గారు వచ్చేసరికి ఇక్కడ ఆరిఫ్ గారు అండి, ఆరిఫ్ గారు. తర్వాత రూహుల్లా గారు పక్కన ఉన్నారు, మన అఫ్జల్ గారు. సో ప్రజెంట్ మన టీం అంటే ఇంకొంతమంది టీం కూడా ఉన్నారు. మస్తాన్ గారు కావచ్చు అండ్ పవన్ కావచ్చు గుంటూరులో. సో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ వర్కింగ్లో అయితే ఉన్నారు. ఫీల్డ్కి వెళ్ళిపోయారు అనమాట. నేను కూడా ప్రజెంట్ ఇప్పుడు ఫీల్డ్కి అయితే వెళ్తున్నాను. ఫీల్డ్లో ఇవి కవర్ చేసుకొని మీకైతే వీడియోస్ అందిస్తానండి లైవ్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి అయితే చెప్పండి. ఎంత బడ్జెట్లో కావాలనుకుంటున్నారనే విషయం కూడా మీరు చెప్పినట్లయితే మాత్రం దాన్ని బట్టి నోట్ చేసుకుని ముందుకైతే వెళ్దామండి. ఇదండి ఈరోజు వర్క్. మళ్ళీ రేపు వర్క్ గురించి మళ్ళీ కలుసుకుందాం.
సార్ నాకు 9వ నెంబర్ ప్రాపర్టీ